రండి ఇన్స్పెక్టర్ గారు. చైనా ఉంగరమా? గవర్నమెంట్ నాకు ఇచ్చే జీతానికి ఉంగరాలు చైన్లు కొనలేనండి. ఇంటికి దోచిపిండి తీసుకెళ్తున్నాను, కవర్ చిరిగిపోయింది. ఒక కర్ర సంచి ఇవ్వండి. బాబు సార్కి ఒక కర్ర సంచి ఇవ్వు. పార్టీ రెడీ. పార్టీ ఎవరు? తరివి పట్టుకోవడానికి వీల్లేని వయసు వాళ్ళది. చిన్న బ్యాగ్ అయినా 2-3 కాసులు ఉంటాయి. చిన్న బ్యాగ్. నేను నీకు చిల్లర దొంగలా కనిపిస్తున్నారా? నోరు మీరా. బాస్ ఉదయం నుంచి వెయిటింగే సరిపోయింది. కొట్టు మూసేట్ అయిపోయింది. ఒరే బక్కోడా, ఏదో పెళ్లి పార్టీ వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పెద్ద బ్యాగ్ లోది లంపగా కొట్టేద్దాం. దెబ్బలు పెద్దగానే తినాల్సి వస్తుంది. బాక్క పీనుగా. బాస్ చెప్పినట్టుగానే పెద్ద బ్యాగ్ వస్తుంది. బల్క్ గా కొట్టవచ్చు. ఎక్కు, బండి ఎక్కు. రేయ్, బ్యాగ్ నీకంటే వెయిట్ గా ఉన్నట్టుందిరా. దాన్ని కాజేయగలవా? ఆ మొహాన్ని ఎక్కడ చూసినట్టుందిరా. మర్చిపోయారా, మన లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పోయిన నెల మరిద్దరిని లాకప్ లో తోసి ఎడాపెడా కుమ్మి పారేసాడే అతనే. పోలీసుడని తెలిసి వాడు బ్యాగ్ కాజేసావా? మరి ఊరుకుంటావేంటి? పొండి ఏమైంది? అయ్యో, బండిలో పెట్రోల్ పోయించమని డబ్బులు ఇచ్చాను. పెట్రోల్ పోసాగా. మరి బండి ఆగిపోయిందే. నా బండికి పోసాను బాస్. రేయ్, పంచర్ అయిన బండికి పెట్రోల్ పోసి దొంగతనం కోసం వచ్చిన బండిలో పోయకపోతే మనల్ని చూసే వాళ్ళు ఏమనుకుంటారా? లూజు అని అనుకుంటారు. నరాలు లూసు. నువ్వు నన్ను అప్పుడప్పుడు బాస్ అని పిలవడం వల్లే నీ తల తక్కతనాన్ని సహిస్తున్నా. బ్యాగ్ జాగ్రత్త, బ్యాగ్ జాగ్రత్త. అయ్యా, ఎంత కొట్టేశారా? 10 కిలోలు ఉందయ్యా. 10 కేజీలు బంగారమా? ఒకటి నోరు పారేసుకుంటున్నా లేదా కళ్ళు పారేసుకుంటున్నా. నోరు మీద. పోలీసు దగ్గర కొట్టేశారు. మన స్టేషన్ లోని పీసీలు పంపించి ఏరియా మొత్తం వెతకమని చెప్పు. ఆనవాలా వాడి చేతిలో బంగారపు కొట్టు కర్ర సంచి ఉందయ్యా. అదే ఆనవాలు. రేయ్, మనం తప్పించుకోవడానికి ఒకటే దారుంది. వెళ్దాం పద. ఎందుకు ఆగారు? రేయ్, దోచుకున్న బంగారం లోపలికి ఇసిరేద్దాం. మనం దొరికిపోయినా బ్యాగ్ దొరకదు. ఇసిరేసిన చోటే బ్యాగ్ సేఫ్ గా ఉంటుంది. ఉదయాన్నే వచ్చి తీసుకుందాం. ఏమంటావ్? ఆగండి, ఆనవాళ్ళు తెలియడానికి ఏదైనా రాసిపోదామా? బంగారం దోచుకున్నది అభిషేక్ అని కాంపౌండ్ మీద రాసిపోదామా? రాయించుకుని మొహం పాల్గొడతా. తొండ మొహం. జన్మమే ధన్యమే చిరుచిలుక ఊహించని ఆనందమే నీ వల్లే కలుగునే మొలక నా హృదయం నీ విడిదై పొంగిపోదటే పగలు కూడా వెన్నెలలాగా మారిపోదటే
జ్యోతి ఏమైందమ్మా జ్యోతి అయ్యో జ్యోతి నువ్వెందుకమ్మా ఈ రూమ్ వచ్చావు జాగ్రత్త మేమెవరూ ఈ రూమ్ లోకి రాము నువ్వెందుకమ్మా వచ్చావు దెబ్బేం తగలలేదుగా ఏమైంది జ్యోతి నీకు ఇక్కడేం పని? అమ్మ వాయిస్ విన్నాను. ఏంటి వాగుతున్నావు? ఆగలేదు. ఈ టేప్ రికార్డర్ నుంచి అమ్మ వాయిస్ పారేస్తాను అవతలకి. ఇలాంటి పనులు చేయడం వల్లే నువ్వు ఇక్కడ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక్కడి నుంచి పో బయటికి. ఏంట్రా తనే ఏదో చూసి భయపడుతోంది. దానికి సపోర్ట్ చేసి ఎవరు మాట్లాడినా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. పో బయటికి, బయటికి పో. రే కాళీ, ముందు రూమ్కి తాళం వేరా. జ్యోతమ్మా ఏడవకమ్మా, నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా. ఎందుకత్తయ్య మా నాన్నకి నా మీద మాత్రం ఎందుకింత ద్వేషం? అయ్యో అది ద్వేషం కాదమ్మా, వాడికి మీ అమ్మ మీద ఉన్న ఆశ. 24 ఏళ్ల క్రితం మన ఊరి వైద్యులు, అదే మన శివాలయం పూజారి వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఊరు జమీందారు కాబట్టి పెళ్లి పెద్దగా మీ నాన్న వెళ్ళాడు. మాంగళ్యం మీ చేత్తో తీసి ఉన్నాయి. మాంగళ్యం ఇవ్వాల్సిన చేతులతో తన అందానికి మైమర్చిపోయి తన మెళ్ళో తాళి కట్టేశాడు. అయ్యా మీరేం చేస్తున్నారు? ఏంటిది? ఎంత పని చేశారయ్యా? నేను ఆశపడి పిల్లని అడుగుదాం అనుకున్నప్పుడు మీరు పెళ్లి నిర్ణయించారు. ఏం దిగులు పడకండి, నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను. అన్న మాట ప్రకారం తన్ని మహారాణిలా చూసుకున్నాడు. ఒంటి మీద కనీసం ఒక ఈగను కూడా పడనివ్వలేదు. అంతెందుకు, ఒకరోజు అందరి కళ్ళు కప్పి మీ అమ్మని లేపుకెళ్ళిపోవడానికి ఆ పూజారి కొడుకొచ్చేశాడు. కోపంలో మీ నాన్న వాడిని చితకబాది వాడికి స్పృహ లేకుండా చేసేశాడు. ఎంతో ఆశగా పెళ్లి చేసుకున్నాడు గనక ప్రసవంలో నువ్వు పుట్టగానే తను చనిపోయేసరికి మీ నాన్న తట్టుకోలేకపోయాడమ్మా. తనతో పాటు నన్ను పూర్తి చేయండి రా. అంతఃపురం వారసురాలు యువరాణి కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి కదా. ఆ పిల్ల గురించి మాట్లాడకండి, దానివల్లే నా ఈశ్వరు నాకు దూరం అయిపోయింది. తన మీద పెంచుకున్న ప్రేమ నీ మీద కోపంగా మారిపోయింది. కొద్ది రోజుల్లో మావయ్య గారి మనసు మారిపోతుంది జ్యోతి. నువ్వు దిగులు పడకుండా నిద్రపో, సరేనా?